నమస్కారం. మీ విజయ్ కుమార్ కంటే. విద్య ప్రపంచ గమనాన్నే మార్చేస్తుందంటాడు దక్షిణాఫ్రికా మహాత్మునిగా. జాతి వివక్షపై సుదీర్ఘకాలం పోరాటం చేసి జైల్లో దాదాపు 25 ఏళ్లకు పైగా మగ్గి తుది వరకు పోరాటం సాగించినటువంటి వాడు నెల్సన్ మండేలా అన్నమాట. ఎడ్యుకేషన్ అంటే విద్యని అభ్యసించటం వల్ల ప్రపంచాన్ని మార్చవచ్చు. ఇది ఎలా సాధ్యం? చదువుకున్నాడు ప్రపంచాన్ని చుట్టుముట్టి వస్తాడు. ప్రపంచాన్ని చుట్టుముట్టే క్రమంలో అనేకమైనటువంటి సంస్కరణలకి మార్పు తీసుకురాగలుగుతాడు. కానీ ఈ విద్యని అట్టడుగు స్థాయి నుంచి పేదరికంలో మగ్గుతున్న వారి దగ్గర నుంచి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో నిర్బంధ విద్య హక్కు ఉంది. ఈ దేశంలో విద్యని ప్రాథమిక హక్కుగా నిర్ధారించారు. అయినప్పటికీ విద్య ఎంతమందికి అందుతుంది? ఒక పక్క ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తూ మరొక పక్క ప్రభుత్వ పాఠశాలలను సంస్కరిస్తున్నామనే మాటలు కొన్ని దశాబ్దాలుగా మనం వింటున్నాం. సంస్కరించే దిశలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయా? ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మారిన విద్యా విధానాన్ని, మారిన వైజ్ఞానాన్ని అందుకోలేకపోతున్నారా? ఇది అకాడమిషియన్స్ అందరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు డొనేషన్లు కట్టి డబ్బు వెచ్చించి విద్యను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు, ఆధునిక సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వాళ్ళల్లో ఎంతమంది తమకు తెలిసినటువంటి దాన్ని అర్థం చేసుకోగలిగారు? అర్థం చేసుకోవాలంటే అధ్యయనం అవసరం. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల ఆ స్థాయిలో లేరని వారిని వదిలివేయటం న్యాయమా? ఎప్పుడు ఇంకా ప్రపంచం మారేది? క్షేత్రస్థాయిలో మార్పు లేకుండానా?